యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో మీ సినిమా కెరియర్ బండిలో ఫ్యూయల్ పోసింది ఫస్ట్ సినిమా బండేనా? డెఫినెట్లీ సినిమా బండే. బేసికలీ రాజండికే ఆ పెట్రోల్ పోసారు. పోస్తే ఇంకా బండి అప్పుడు స్టార్ట్ అయిన బండి అలా స్లో అండ్ స్టడీగా నడుస్తూ ఉందన్నమాట. ట్యాంక్ఫుల్ చేయించుకున్నారు అప్పుడే నాకు తెలిసి. ట్యాంక్ఫుల్ చేయించుకున్నాను. అది ఎప్పటికప్పుడు ఒక్కొక్కళ్ళు రెన్యూ చేస్తున్నారు. ఫస్ట్ రాజండికే ట్యాంక్ ఫుల్ చేస్తే అది మధ్యలో ఆబ్వియస్లీ ఎంతో కొంత అయిపోతే తర్వాత తరుణ్ భాస్కర్ వచ్చి ట్యాంక్ ఫిల్ చేశాడు. సో అట్లా దాని తర్వాత మళ్ళీ ప్రవీణ్ ఫిల్ చేశాడు. తర్వాత అమెజాన్ వాళ్ళు ఫిల్ చేశారు శివరపల్లితో. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్ చేస్తుంది. సో అలా ఎప్పటికప్పుడు థ్యాంక్ఫుల్లీ నన్ను పుష్ చేస్తున్నారు. ఈ మధ్యలో ఏదైనా బండి మార్చాను అనే ఫీలింగ్ వచ్చింది అంటే లైక్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ బైక్లో వెళ్ళేవాడు కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు కదా, ఈ బైక్ మార్చాం, ఈ బైక్ వెళ్ళాం, కార్కి వెళ్ళాం అని ఉంటుంది కదా. లేదు, నా బండి ఎప్పుడు సేమ్ ఉంటుంది. సేమ్ బండి ఉంటుంది. సో అదే స్పీడ్లో వెళ్తూ ఉంటాను అనమాట. సో స్పీడ్ మారడం బండి మారదు, స్పీడ్ మారదు. మేబీ డెస్టినేషన్ మారుతూ ఉంటుంది కానీ అంతే. అది ఇట్స్ అ జర్నీ. డెస్టినేషన్ మారదు, అలా పిట్ స్టాప్స్ ఒక్కొక్కటి టచ్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ అంటే జాబ్ ఎప్పుడు లెఫ్ట్? సో కిడాకోలా రిలీజ్ అప్పుడు ఐ లెఫ్ట్ మై జాబ్. బండికి మీరు జాబ్ కిడాకోలా షూటింగ్ అప్పుడు నేను జాబ్లో ఉన్నాను. ఓకే. కిడాకోలా రిలీజ్ అయినప్పుడు తెలుసు నాకు. అంటే ఆబ్వియస్లీ తరుణ్ భాస్కర్ సినిమా అంటే ఎంత యాంటిసిపేషన్ ఉంటుందో తెలుసు జనాలకి. అంటే నాకు తెలుసు జనాలకి ఎంత యాంటిసిపేషన్. ఇప్పుడు ఇవన్నీ తర్వాత తరుణ్ భాస్కర్ కిడాకోలా తీస్తున్నాడంటే ఒక ఇది ఉంటుంది. అండ్ మనకు కూడా ఒక రెస్పెక్ట్, ఒక వ్యాలిడేషన్ ఉంటుంది అనమాట. ఓకే, తరుణ్ భాస్కర్ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్నాడంటే వీడిలో ఎంతో కొంత పొటెన్షియల్ ఉంది, చూద్దాం వీడు ఏం చేస్తాడు. సో ఆ పర్ఫార్మెన్స్ కూడా ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉండేది, బాగానే చేస్తాను. ఎందుకంటే నేను లైక్ ఆల్మోస్ట్ ఒక 6-7 months దానికి డెడికేట్ చేస్తాను. నేను వేరేవేమీ ఒప్పుకోలేదు. కిడాకోలా నాకు ఆఫర్ వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు నేను ఏది ఒప్పుకోలేదన్నమాట. బికాస్ నా ఫస్ట్ థియేటర్కల్లా తరుణ్ భాస్కర్ అయి ఉండాలి అని ఒక కోరిక ఉండింది. అది అట్లనే తీరింది అనమాట. ఎందుకంటే సినిమా బండి ఓటీటీ. సో కిడాకోలా తరుణ్ భాస్కర్ సినిమా షుడ్ బి మై ఫస్ట్ థియేటర్కల్ ఫిల్మ్ అనుకున్నా. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నాకు ఎంతో అప్రిషియేషన్ వస్తుంది అని. సో అలానే వచ్చింది. అండ్ సో అట్లా ఒక స్ట్రాటజీగా అనుకున్నా, రిలీజ్ అయ్యే ముందు రిజైన్ చేద్దాము. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఆఫర్స్ వస్తాయి అని తెలుసు. అంటే మంచి ఆఫర్స్ వస్తాయి. మామూలు ముందు కూడా ఆఫర్స్ వస్తుండే కానీ పిచ్చి వస్తుండే నాకు. అంటే అట్లీస్ట్ నాకు నచ్చేవి కాదు. రిలీజ్కి ముందు అంటే అది మీ కాన్ఫిడెన్స్. అదే. సో రిలీజ్ తర్వాత వెంటనే పరదా పడ్డం, వీరాంజనేయుల విహారయాత్ర పడ్డం, మళ్ళీ ఇంకా శివరపల్లి, దెన్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గర్వీ లక్ష్మణ్, ఇవన్నీ టప పడ్డాయి అనమాట వరుసనే. లైక్ బట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు దీనికి సర్ప్రైజ్ అయ్యాను, ఐ మీన్ కొంచెం ఎక్సైట్ అయ్యాను, అది ఓటీటీ అన్నారు కానీ సినిమా మాకు చాలా చిన్న సినిమాలా కనిపించింది. అంటే జడ్జ్ చేస్తాం కదా బయట కవర్ చూసి, నెట్ఫ్లిక్స్ లో ఎలాంటి సినిమా ఏంటి అని చెప్పి షాక్ అయ్యాను. ఫస్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మాకు అర్థం కాలేదు. అంటే ఇది లో బడ్జెట్ లో తీసారా ఏంటి, ఇది నెట్ఫ్లిక్స్ ఎలా తీసుకున్నాడు ఫస్ట్. అప్పట్లో నెట్ఫ్లిక్స్ అనేది మా మైండ్స్ లో పెద్దది. ఈవెన్ ఇప్పుడు చూసేస్తున్నాం కానీ కంటెంట్ అందరూ లాక్డౌన్ టైం పీరియడ్. సో అది చూసేవాళ్ళు బేసికలీ రాజండికే ఉన్నారు కాబట్టి వాళ్ళు నెట్ఫ్లిక్స్ వరకు తీసుకెళ్ళగలిగారు. లేకపోతే అందరం లైక్ నోబడీ కదా అందరం అందులో ఉన్నది. సో వాళ్ళు కాబట్టి తీసుకెళ్ళారు. సో వాళ్ళకి నచ్చి అరే ఇదేదో చాలా బాగుంది మేము తీసుకుంటామని తీసుకున్నారు. అండ్ వాళ్ళకి బాగా నచ్చేసింది. సో అందుకనే ఇంత ఇండీ సినిమా అయినా వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కాన్ఫిడెంట్గా తీసుకున్నారు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా తీసుకున్నారో దాని తగ్గట్టే అది నంబర్ 1లో ట్రెండ్ అయినప్పుడు. ఎవరూ లేని సినిమా నంబర్ 1లో ట్రెండ్ అవ్వడం నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఫర్ మోర్ దెన్ అ వీక్, అది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కూడా మేము పట్టుకోవడానికి కారణం ఏమన్నా రాజన్ డీకే గారితో కూడా మంచి రిలేషన్ ఉంటుంది మీకు. ఐ మీన్ వాళ్ళు కూడా మంచి యాక్టర్ అయినా అని చెప్పి వాళ్ళు కూడా హోల్డ్ చేసుకుని అలా పట్టుకుని ఏమన్నా ఉందా? అదేం లేదు. అంటే ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ డాట్స్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఇలా లేదు, డాట్స్ ఏం కనెక్షన్ ఏం లేదు. ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు అగైన్ సినిమా బండిలో అంత బాగా ఇది వచ్చింది కాబట్టి, కిడాకోలాలో మంచి ఫేమ్ వచ్చింది కాబట్టి, మంచి అప్రిషియేషన్ వచ్చింది కాబట్టి శివరపల్లికి దే కన్సిడర్డ్. బట్ అగైన్ దాని ఆడిషన్ ప్రాసెస్ దాని నేను 3 రోజులు ఆడిషన్ చేసేదానికి శివరపల్లికి. ఓకే. సో తరుణ్ భాస్కర్ గారి కామన్ ఏంటంటే ఒక థింగ్ ఏంటంటే కౌశిక్ ఒక కీ రోల్ వేసిన వాళ్ళైనా ఆ రోల్ మీకు దక్కింది. మీరు హ్యాట్రిక్ కౌశిక్, 3వ కౌశిక్. సో అది
అసలు కీడాకోలా ఎట్లా అంటే బంపర్ ఆఫర్ ఫస్ట్ బంపర్ ఆఫర్ తరుణ్ భాస్కర్ తీయడం, సెకండ్ బంపర్ ఆఫర్ బ్రహ్మానందం గారు, మై గాడ్. సో అలాంటిది చిన్నప్పటి నుంచి ఒక గాడ్ లాగా అనుకుంటున్న పర్సన్ని మొత్తం అసలు నా ఫస్ట్ థియేటర్కల్ సినిమాలోనే ఆయన ఉన్న సీన్లంతా అన్నీ నేను ఉంటా. దట్ మీన్స్ ఆల్ ఈజ్ వర్కింగ్ డేస్లో ఐఎమ్ దేర్. సో ఐ థింక్ మేబీ సమ్ 12 to 15 days వర్కింగ్ డేస్ అయినవి, అందులో మొత్తం నేనున్నా. సో ఇంకా అది కూడా అన్ని సీన్స్ అన్ని మాత్రమే ఉంటాయి. అండ్ మోర్ మీరిద్దరు చిన్న ఇది ఉంటుంది, ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలనుకున్నా. అది సెకండ్. ఇంకా థర్డ్ బంపర్ ఆఫర్ అంటే ఆ కౌశిక్ అనేది ఐకానిక్ క్యారెక్టర్ నాకు ఇవ్వడం. అంటే ఓకే తరుణ్ భాస్కర్కి అంత కాన్ఫిడెన్స్ ఉందా నా పైన అని చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అది నిలబెట్టుకోవాలని నేను మ్యాక్సిమం ట్రై చేశాను. సో ఈ హోల్ జర్నీలో అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా మీద మీకు అంటే ఇంత ప్యాషన్ రావడానికి ఎవరైనా పర్టికులర్ ఒక పర్సన్ కానీ లేదంటే ఒక పర్టికులర్ సినిమా కానీ ఇద్దరు యాక్టర్ ఆర్ సినిమా ఏదైనా ఉందా ఇన్ఫ్లుయెన్స్? ఒకటని కాదు, చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క జానర్లో ఇప్పుడు మన తెలుగు సినిమాలో తీసుకుంటే కామెడీ వైజ్ నాకు ఈవీవి గారు అంటే చాలా ఇష్టం. సో ఈవీవి గారి లైక్ ఎర్లీ 90s తీసిన సినిమాలన్నీ చాలా ఇష్టం అనమాట. లైక్ జంబలకిడి పంబ కానీ, అదేంటి తర్వాత శ్రీకాంత్ గారితో తీసినవి కానీ, వీళ్ళతో కానీ అన్నీ అసలు లైక్ చాలా క్రేజీ ఉండేవి అనమాట. ఒకటి అడక్కు. అండ్ యాక్టర్స్ వైజ్ నాకు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు వీళ్ళ లైక్ అంటే దేవర్ నేను ప్రాపర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని, వాళ్ళంతా మిడిల్ క్లాస్ రోల్స్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యేవాడిని. సో వీళ్ళందరూ ఈ యాక్టర్స్ వైజ్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్. అండ్ అరే ఒక స్టార్ అవ్వాలి అంటే డైరెక్ట్గా అనుకోలే, బట్ మనసులో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని తర్వాత ఆలోచిస్తే తెలుసు. ఆబ్వియస్లీ చిరంజీవి అప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడికి చిరంజీవి ఈక్వల్ టు హీరో ఈక్వల్ టు చిరంజీవి. బికాజ్ మాకు చిన్నప్పుడు హీరో అంటే ఇంకా చిరంజీవి అన్నట్టే. ఎవరిని అడిగినా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి అండి. ఇట్స్ లైక్ 2+2 = 4 అన్నట్టు ఫేవరెట్ హీరో చిరంజీవి అట్లా ఉండేదన్నమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్. దెన్ ఇక్కడ ఈ హిందీ సినిమా ఎక్స్పోజర్ కూడా నాకు బాగానే ఉండే హైదరాబాద్లో ఉన్నందుకు. సో షారూక్ ఖాన్ వాజ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. షారూక్ ఖాన్ కానీ చిరంజీవి గారు కానీ లైక్ వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ నోవేర్. దే ప్రూవ్డ్ దట్ నువ్వు 0 కూడా కాదు, -100 నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు 100కి వెళ్ళొచ్చు అని ప్రూవ్ చేసింది వాళ్ళే. సో ఇట్స్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ టు గ్రో ఇన్ లైఫ్. అంటే నువ్వు ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు, నీకు ఒక హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. సో అది స్ట్రాంగ్గా పడిపోయాయి నాకు. సో అందుకని నేను ఎప్పుడూ ఇట్లా అట్లీస్ట్ నేను యాక్టింగ్ ట్రయల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డెస్పరేట్ అవ్వాలి. నేను అయిపోవాలి, రేపటికే హీరో అయిపోవాలి అని చూసుకోవాలి నేను. సో మెల్లిమెల్లిగా నాకు ఒక మంచి ఆఫర్ రావాలి, ఒక మంచి దాంట్లో ఆఫర్ రావాలి, అది చేసుకుంటూ పోదాం. స్టార్స్ పీపుల్ విల్ మేక్. మనం ఏదో పెట్టేసుకుంటే అది అయ్యేది కాదు. అది జనాలే మెల్లిగా చూసి మనల్ని స్టార్ చేయాలో ఇంకేదో చేయాలో వాళ్ళకే తెలుసు అనమాట. సో అదంతా ఆర్గానిక్గా పోవడం నాకు ఇష్టం. సో థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు సినిమా బండికి ఇప్పటికి ఐ సీ దట్. అంటే ఇప్పుడు శుభంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుభం తీసుకుంటే సడన్గా మరడేష్ బాబు కనబడేసరికి ఈ విజిల్స్ ఇవన్నీ అరుపులు వినబడేసరికి నేను షాక్ అయ్యాను. నేను మామూలుగా నాకు చాలా ప్రవీణ్ అంటే ఇష్టంతో చేసా, మరడేష్ బాబు అంటే ఇష్టంతో చేశా. వచ్చినప్పుడు ఓకే జనాలు నవ్వుకుంటారో అనుకున్నాను తప్పితే, అది కూడా సినిమా బండి చూసిన వాళ్ళు ఈ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అరే ఏంట్రా ఇంత లవ్ ఉంది మన పైన అని ఒక మంచి ఫీలింగ్ అనిపించింది. సో అగైన్ ఒక చిన్న వ్యాలిడేషన్ అన్నమాట, నేను తీసుకున్న పాత్ కరెక్టే, నాకు నచ్చిన సినిమాలే చేస్తూ ఉండడం వల్ల జనాలకి వీడు ఒక సినిమాలో ఉన్నాడంటే ఎంతో కొంత ఆ సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఇవ్వాలనుకున్నా. సో ఫార్ ఇవ్వగలుగుతున్నాను, ఆ ఫ్యూచర్లో కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను.